SHO టీవీ ఛానల్ ప్రేక్షకులకు ముందుగా నమస్కారం. డిసెంబర్ 9 అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా అవినీతి వ్యతిరేక కవితల పోటీని నిర్వహించటం జరుగుతోంది. ఇది నిర్వహిస్తున్నటువంటి వారు సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ టి సేవాకుమార్ గారు. ఆంధ్రప్రదేశ్ ఆమ్ ఆద్మీ పార్టీ పక్షాన వారు ఈ కవితల పోటీలు నిర్వహిస్తున్నారు. 100కు దాదాపు ఇంకా అంతకు మించి కూడా చాలా కవితలు వచ్చాయి. అందులో చాలా జాగ్రత్తగా ఎంపిక చేసి ప్రథమ బహుమతికి 5,000 రూపాయలు, ద్వితీయ కవితకు 3,000 రూపాయలు, తృతీయ కవితకు 2,000 రూపాయల చొప్పున బహుమతులు ఇవ్వటం జరిగింది. ప్రత్యేక బహుమతిగా 1,000 రూపాయల కవితను కూడా ఇవ్వటం జరిగింది. ఇక మిగిలిన కవితలన్నిటినీ వివిధ భాగాలుగా SHO ఏపీ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతున్నది. మీరు వినే ముందుగా ఒక చిన్న కవిత వినిపిస్తా. కవిత పేరు కులం దొంగ. సముద్రం అంటే ఎంత పెద్దదోననుకున్నా దేశంలోని అవినీతి కన్నా చాలా చిన్నది. మనిషి అంటే ఎంత గొప్పవాడోననుకున్నా గడ్డి తినే కోరిక ఇంకా తీరి చావలేదు. నాయకుడంటే ఎంత పరాక్రమవంతుడోననుకున్నా ప్రజా హృదయాలు పత్రికలు బాణాలు విసురుతుంటే కుల కవచంతో బతికేస్తున్న లక్కీ ఫెలో అని తెలుసుకుంటున్నా. మెడలో వేసుకున్నా సరే, జేబులో దాచుకున్నా సరే, మన దగ్గర ఉన్నప్పుడు కులం ఎముక మొక్కే పాపం. శకుని చేతికి చిక్కితే మాత్రం రాజ్యాల్ని మార్చేసే మంత్రదండం. వాడి గుట్టు మనకు తెలిసిన, మన రోగం మనకు తెలియక మనం వాడిని నమ్ముతున్నాము, వాడు మనల్ని అమ్ముతున్నాడు. సామాన్యుని కళ సాకారం కావాలి. ఈ కవితని ఐ సుధామణి గారు, నాయుడుపేట, తిరుపతి జిల్లా. కలం వారిది, గళం మాది. ఎవడు వేసిన బాటది నెమ్మది నెమ్మదిగా సముద్రంగా విస్తరించింది. ఎవరు తొవ్విన గొయ్యది తరతమ భేదం లేకుండా అందరినీ సమాధి చేస్తున్నది. ఇప్పుడొక్కటే తంత్రం, ప్రక్షాళనకు సామాన్యుని యుద్ధం. చందమామ రావే, జాబిల్లి రావే మాటలను మూటలు కట్టి మురుగు కాలువలోకి నెట్టడం. చిన్ననాడే కర్తవ్యాన్ని ఉగ్గుపాలతో కలిపి అందించడం. 75 పుటల్ని తిరగేసుకు చదువుకుంటూ కోల్పోయిన ధర్మాన్ని, మర్మాన్ని తిరిగి ఔపోసన పట్టడం. భ్రష్టాచారమనో, దుష్టాచారమనో, పాపపుణ్యాల ఖాతాలోనో మలినాన్ని తర్జుమా చేయక చాప కింద నీరులా ఇంటింటికి చేరిన అవినీతి గంగని అగ్గితోటి కడగడం. చెల్లని నాణేలుగా మారిన నిజాలకు, నిర్భయాలకు పురావైభవం అందించే మొనదేరిన కత్తివిగా నువ్విప్పుడు మొలకెత్తాలి. ప్రాణాల కన్నా పైసలు మిన్నా అనుకునే దగాకోరు చెత్తను ఊరవతల ఊడ్చేయాలి. దేశమంతా చుట్టుకున్న అవినీతి విషపు నాగును కోరలతో సహా పెకిలించి సామాన్యుని కలలను మకుటంగా ధరింపజేయాలి. ఓటును ప్రజాస్వామ్య కేతనంగా ఎగురవేయాలి. సామాన్యుడే అసలైన రాజు కావాలి. ధనహంకారం, కులాధిపత్యం, కోటలన్నీ కుప్పకూలే చరిత్రకు పట్టాభిషేకం చేయాలి. అవినీతి ఆయకట్టు. ఎన్ఆర్ తపస్వి, వేమూరు, గుంటూరు జిల్లా. కలం వారిది, గలం మాది. నీతి అన్న నరుల నేమించు శుభరీతి, మానవత దాని మంజురీతి. మతములేలా మానవతమే మానవత, మా కవిత
మాదు యువత ఘనత మహిత. లంచమియ్యకున్నా మంచమ్ము వాల్చని ముండి బండరోగి మంచివేయ. చుట్టముండేవని చుట్టమ్ము కాదది దర్శకులకు అండ తూర్పు కొండ. ఎల్లలోకమొక్క ఇల్లను. కవిమాట. గుండెలందు పాదు కొనియనేని సేను నీవు మనము నెగడెద మొకటిగా మనములందు నెట్టి మాటు లేక. ఎవరిని కెట్టిపాటు భువి దాపురించునో గడిచి బ్రతికినతడు కలడి జగతి. చేయి చాచకుండా జీవించుటే గొప్ప. చేయి చాచకుండా జీవించుటే గొప్ప. ఉన్నవానికైనా యోగికైనా. అవినీతిని చీపురుతో ఊడ్చేద్దాం. ఇది కవితా శీర్షిక. డాక్టర్ మొగిలి దేవప్రసాద్ గారు, ప్రజాకవి, ఒంగోలు. ఓ స్వప్నం ముందుగా తిరుగాడుతోంది. అవినీతి రహిత సమాజం అనే స్వప్నం అది. పుట్టేటప్పుడు నీది కాదు, పోయేటప్పుడు వెంట రాదు. కానీ స్వార్థం అనే తోలు కప్పుకున్న మనిషి తరతరాలకు సరిపడా పోగేస్తున్నాడు. సాటి మనిషికి సహాయపడాల్సిన చేతులు లంచాలు మరిగి తోడేళ్ళవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నేతలు అవినీతి పరులైన భ్రష్టాచారులు అవుతున్నారు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పంచుమన్నా అన్న మహనీయుల సూక్తిని సాటి మనిషిని వ్యాపార వస్తువుగా చూస్తూ పక్కవాడు ఏమైతే మాకేంటి, దోచుకుంటున్నాం అంతే. ప్రజలకు మేలు చేయాల్సిన వారు ప్రజాప్రతినిధులు. నరమాంస భక్షకులుగా మారరాదు. ప్రజల రక్త మాంసాలను, ప్రకృతి వనరులను దోపిడీ చేస్తూ దేశద్రోహం చేస్తున్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని వెలకట్టి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అభివృద్ధిలో ఆమడ దూరంలో, అవినీతిలో ముందంజలో మన దేశం కునారిల్లుతోంది. పేరుకుపోయిన అవినీతి రక్కసిని తుదముట్టించేందుకు చీపురుతో ఊడ్చేద్దాం. అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుతూ నిజమైన భారతీయులుగా పునరంకితమవుదాం. కాలం కన్నుల్లో నీతి వెన్నెలకైన శీర్షికతో వేదుల శ్రీరామశర్మ శిరీష్ గారు అశోక్ నగర్, కాకినాడ నుంచి పంపారు. ఈ కవితని ఇప్పుడు వినిపిద్దాము. కాలక్షేపాలు కాసులకై కురుస్తాయనే భ్రమ అక్రమాలు. కాల నిక్షేపాల ఆశయాల్ని, శ్రమల్ని దోచే అన్యాయాలే. రోజుకో కొత్త రూపంలో దర్జాగా రాజాలై అవినీతులు. అధర్మం 4 పాదాలై ఇష్టారాజ్యం, ధన స్వామ్యాలు. సున్నాల్ని కనిపెట్టుకున్న ఘనత రాస్తాలమై లెక్కలకి అవినీతి అంకెల్ని పట్టుకోలేకే. దిక్కులు చూస్తూ దౌర్జన్యాల మోచేతి నీళ్లు సంకెళ్ళమై. చిక్కుల దోస్తీల నమ్మక ద్రోహాల బానిస బందీలమే. కరెన్సీ కట్లపాముల కాట్లకి, అక్రమాల తోడేళ్లకి క్రమశిక్షణ కరువై జగమంతా అవినీతి మార్గం ఆకళ్ళే. ఉనికి కోల్పోతూ ధర్మ, నీతి, అధర్మ, అన్యాయంకి కాళ్ళిస్తూ ఊసర వెళ్ళి రాజకీయ ఉత్సవ అవతార వైభవాలే. అవినీతి ఆనవాయితీల దుస్తుల్లో అజమాయిషీలై, అసత్యం అనుబంధాల్లో న్యాయ సుగంధాలెక్కడా? అక్రమ వేళ్ళు అనుకున్న అధికార విషవృక్షాలకు నిజాయితీ పాలనాశిస్తూ స్వరాజ్య కలకేది దక్షత? ఉర్వి వికృతి విశృంఖలమై సంకుల సతమతం ఊరేగుతూ విచ్చలవిడి విధ్వంసం, విద్వేష అభిమతం. ఉల్లంఘన, విద్రోహ దగాదాలకి జరిమానా జైళ్ళేవి? ఉళ్ళమై ఊపిరిపోసి జాతి నీతికి బహుమానాలేవి? అక్రమాలకి ఆమోదం బటన్ల నొక్కుతూ నోట్ల ఓట్ల పాట్లు. అవినీతి ఆదాయ మార్గం ఆధారై మద్యం మాఫియా ఫీట్లే.
నిజం తెలిసి అబద్ధాన్ని ఆపలేని అసమర్థత వదలక నిజాయితీ మెరిసే కాలం ప్రశ్నలకి పాటవం జవాబులు ఇవ్వలేము. కవితా శీర్షిక అడుసు తొక్కనేల. దోసపాటి వెంకట రామచంద్రరావు గారు విజయనగరం నుంచి. అడుసు తొక్కనేల, అడుసు తొక్కితే అధ పాతాళానికి, అంధుడివైతే చీకటి గుహ్వారానికే, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే అధోగతే, నీతి నిజాయితీలే నిన్ను నిలబెడతాయి. ఇస్తున్నారని పుచ్చుకుంటున్నామంటారు, మరి పుచ్చుకుంటున్నారని ఇస్తున్నామంటారు. ఇవ్వడము నేరమే, పుచ్చుకోవడము నేరమే. స్వార్థ ప్రయోజనాలే అందరి లక్ష్యం. తొందరగా పని పూర్తి కావాలి అంటే చేతులు తడపాలి. బల్ల కింద చేతులు చాపేవారుంటారు, చిత్రాతి చిత్రమైన పరిభాషలు వాడుతూ ఉంటారు. గీతమని కొందరు కూనరాగాలు తీస్తారు. మరి నాకేంటి అని ప్రశ్నలు వేస్తుంటారు. ఆమ్యామ్య అంటూ పళ్ళికిలిస్తారు. పొడుగు చొక్కాల వారు పెంచి పోషిస్తుంటారు. పళ్ళు పలహారాలు సమర్పయామంటారు. పని పూర్తయితే చాలు, విందులు చిందులు పొందులు. వటవృక్షంలాగా వేళ్ళూనుకొన్న అవినీతి అంతమొందించాలంటే అంతర్యామెవరో అవతరిస్తారనుకోకు. అవినీతిని అంతమొందించాలంటే అందరూ అడుగు ముందుకెయ్యాలి. నాకెందుకు అనుకొని అవినీతికి దూరంగా ఉంటే అంతమవుతుందా? ఆలోచించండి, ఆచరణలో పెట్టండి. అవినీతిపై ఎక్కుపెట్టిన రామబాణం ఈ శీర్షికతో నామని సుజనాదేవి USA నుంచి పంపించారు. అవినీతికి వ్యతిరేకంగా అవిరళంగా అవిశ్రాంతంగా అకుంఠిత దీక్షతో సంధించిన అరవింద శరం అది. అవినీతి ముష్కరల మట్టు పెట్టడానికి ఎక్కుపెట్టిన పాశుపతాస్త్రం అది. జనల పత్రాల నుండి మరణ పత్రాల వరకు ఆగని అవినీతి దందాలపై జరిపిన పోరాటమది. అవినీతి రాజకీయ బురదలో మకిలి అంటకుండా అరవిరిసిన పద్మ సుమమే అది. లంచాల కంచాల మంచాల మత్తులో అవినీతి కూపంలో మురికిలో మునిగిపోయి దుమ్ము ధూళిలో కూరుకుపోయిన సమాజపు కుళ్ళు కడగడానికి, బూర్జువా వ్యవస్థ బూజు దులపడానికి ఉద్భవించిన అవినీతి రహిత పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అది. అడ్డు అదుపు లేకుండా పెరిగిన విద్యుత్ నీటి ధరల నియంత్రణకై పురుడు పోసుకున్న రామబాణం అది. మహిళల అత్యాచార నిర్మూలనకై విసిరిన అంకుశం అది. అవినీతిపై పోరాటం. ఎల్ ప్రఫుల్లచంద్ర గారు ధర్మవరం అనంతపురం జిల్లా నుంచి పంపించారు. వద్దురా వద్దురా, అవినీతి మనకు వద్దురా, నీతియే మనకు ముద్దురా. నీతిగా బ్రతుకుదాం, నీతిగా నిలబడదాం. నిజాయితీయే మన ధ్యేయం, అదే అదే మన ఆశయం, ఇదే మన కర్తవ్యం. ప్రభుత్వ కార్యాలయం అంటే మనదే మనదే. ప్రభుత్వ ఉద్యోగం చేద్దాము, నిజాయితీగా పనిచేద్దాము, 10 మందిలో మంచి పేరు తీసుకువద్దాం. లంచం మనకొద్దు, లంచం కోసం బ్రతకొద్దు. లంచం అంటే విరోధం, లంచం అంటే దూరం దూరం. వద్దురా వద్దు, అవినీతి మనకొద్దు. అవినీతి కోసం చేసే పోరాటం అందరి సహకారం కావాలి. మనమందరం ఒక్కటై ఈ చెడు అలవాటును ఎదుర్కొందాం. ప్రపంచీకరణ. వైష్ణవి శ్రీ విజయవాడ కానూరు రోడ్డు పప్పులు మిల్లు దగ్గర నుంచి పంపించిన కవిత ఇది. పట్టు పరుపులు లేవు, జారి పడేంత నునుపైన కట్టడాలు లేవు. నడక నేర్పిన పూలదారుల పేరళ్ళవి. ఆకాశాన్ని పొదివి పట్టిన ఆనందమది. నిలబడిన నేల మట్టిని శ్వాసించిన ఒకానొక విజయమది. అప్పట్లో మనుషులుండేవారిని చెప్పుకునే అరుదైన క్షణాలు అవే. ఇప్పుడు ఏవేవో లెక్కలు వేసుకొని 2గా చీలిపోయాం కదూ. ఇద్దరి మధ్య కొలవలేనంత దూరం వేలు పెట్టి చూపిస్తూ ఆకాశాన్ని భూమిని మింగేసిన లెక్కలు తేలని తీపి వేతల జాబితా అదంతా.
మెదడు అట్టడుగు పొరల్లో పూడుకుపోయిన అవశేషాల నిండు గర్భమది. ఈ మాట వినగానే గుండె పాతాళంలోకి జారిపోయిందా? ప్రపంచం ఇప్పుడు విలువల్ని, వివేకాన్ని ప్లాస్టిక్ జార్లో కుదించిన నాగరిక కుగ్రామం. మనిషి గోస ఎవరికీ పట్టనప్పుడు ప్రశ్నించడమే ప్రశ్నార్థకం. పోరాడి గెలుచుకున్న స్వేచ్ఛకు అర్థమేముందికా? వేళ్ళు నొక్కితే కాళ్ల ముందు మఠం వేసుకుని కూర్చునే స్విగ్గీ జొమాటో సంస్కృతి మనది. మన నుదుళ్ల మీద ఏవో గుర్తింపు ముద్రలు. ఇదంతా గొప్ప పరిణామం అనుకున్నాం, కానీ వేలికి అంటిన సిరా చుక్కని కూడా రక్తంలా పిండుకు తాగుతున్నది ఎవరు? ప్రలోభాలు జీవితాన్ని నిలబెట్టవని తెలిసి అవినీతి పీఠాన్ని నెత్తిన మోయక తప్పని బలహీనులం. ఎగిరే సత్తా తనలో ఉన్నప్పుడు రెక్కలు విరిగేదాకా ఉన్న చోటునే ఉండాలని ఏ పక్షి కోరుకోదు. ఆకాశం హద్దుగా బతుకుతుందే కానీ సాటి జీవజాతుల్ని శాసించాలి అనుకోదు. ఈ రహస్యాన్నైనా కలిసి ఛేదిద్దామా మిత్రమా? చెయ్య కలుపుతావా మరి? షేక్ బషీరున్నీసా బేగం గారు గుంటూరు నుంచి వీరు కూడా అవినీతిపై పోరాటం అనే కవితను పంపించారు. అవినీతి గడ్డపై పుట్టిన బిడ్డ క్యార్ క్యార్ కాసింత లౌక్యం నేర్చుకునే తల్లి భాష్యాలు, నోట్లో నాలుక లేదేమిరా అనే తండ్రి చూపులు, కూసిని నగలు చేయించు అనే భార్య కూని రాగాలు, సిగ్గు విడిచి మాతో చేరిపొమ్మనే సీనియర్ హుకుంలు, నోట్ల కట్టలిస్తే కాగితాలు విమానాలు, చేయి తడిస్తేనే స్పీడ్గా కదిలే ఫైల్డ్, గుంతలో పడి నడుములు ఇరిగిన బేఖాతర్, ఆస్తులమ్మితేనే రోగులకైనా దొరికేను రూములు, పురుషుల కింద దస్తావేజుల గుట్టలు, దేశాలు దాటుతూ రెక్కలు తొడిగేను నల్లధనాలు, క్లేశాలు మిగిల్చే అభద్రతా భావాలు, అందరూ సమానమంటారు పెద్దలు, వల్లకాటికి పడుతున్న అవినీతి చెదలు, ఆమ్ ఆద్మీ తలుచుకునే దాఖలాలు లేని జాగాలు, బీదరికానికి అక్కడ పెద్ద పెద్ద ర్యాంకులు, తగ్గేదే లే అంటున్న గాలి ధూళి నీరు నిప్పులు, గర్వంగా తలెత్తే రోజు వస్తుంది తప్పక, జల్లెడపట్టి పురుగుల్ని ఏరాలిక, ఓ యువత పారిపోకు ప్రశ్నించక, అవినీతిపై పోరాటం సాగించాలిక, మేల్కొని పడగొట్టాలి అవినీతి కోట గోడ, మంచి మానవతతో రాయాలి నీతి చరిత, సాటివారిని గౌరవిస్తేనే మనిషి మనుగడ, శాంతి సౌభాగ్యాల మెరుపులను దేశ ప్రజలకి అందుతాయి. సగటు మనిషి సంఘర్షణ అనే శీర్షికతో దుర్గం భైతి రామునిపట్ల గ్రామం చిన్న కోడూరు మండలం సిద్దిపేట జిల్లా నుంచి పంపించారు ఈ కవితని. ఇందుగలడు అందుగలదు అను సందేహంబు వలదు, ఏ రంగాన్ని వెతికి చూసినా శాసించేది అవినీతి పెనుభూతమే, సగటు మనుషుల నిత్యం సంఘర్షణే, అవనిపై అన్ని రంగాల్లో అగ్రతాంబూలమై అంబరాన్ని చేరుకునే దిశగా అడుగులేస్తూ కాలకూట విషాన్ని కక్కుతున్న అవినీతి. ఈ భూతానికి బలయ్యేది సగటు మనుషులే. సమాజంలో పనవేసుకొని విస్తరించిన వేర్లను విడిచి కొమ్మలను నడకడమా? గోరు ముద్దలు తినిపించే అమ్మ బాల్యం నుండే నీతి కథల గొప్పతనాన్ని నేర్పాలి. మార్కులు ర్యాంకులతో పోటీ పడ్డం కాదని, మానవత్వమే ప్రధానమని నాన్న నడతనివ్వాలి. సమాజంలో అడుగడుగునా ఎదురయ్యే పరీక్షలలో నిజాయితీకే పట్టం కట్టాలి. గురుదేవులు పసి వయసు నుండే బోధించాలి. అయాచితంగా వచ్చే సంపాదన కన్నా ఆత్మగౌరవమే గోప్యంగా భావించాలి యువత. ఉద్యోగ ధర్మాన్ని కలంకితపరిచే లంచానికి దూరం ఉండాలని ఇల్లాలు చేయాలి హితబోధ. అవినీతి ఉద్యోగులు తలెత్తుకోకుండా సమాజ బహిష్కరణ చేయాలి. అవినీతి తిమింగలాలు బక్కచిక్కాలి. ఈ శీర్షిక పంపించిన వారు శ్రీదేవి సురేష్ కుసుమంచి గారు విజయనగరం నుంచి కవిత పంపించారు. నీలివర్ణ ఛాయలో శ్వేతవర్ణ వస్త్రాలు ధరించిన పాత్రలు,
హామీల పర్వం అంటూ కోటలు దాటిన మాటలతో గెలుపు పతాకాలు ఎగరవేస్తూ కసాయివాడి బుద్ధితో అమాయకుడికి పసుపు రాస్తూ సంబరాలు చేసుకుంటూ పేదవారి కన్నీటిని తుడవాల్సిన ఆపన్న హస్తాలు తీరని దాహార్తిని ప్రదర్శిస్తూ జలగలై పేదవాడి స్వేదాన్ని పీల్చుతున్నారు. అవినీతి చాప కింద నీరులా పాకుతున్న దానిపై చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు కానీ అడ్డుకట్ట ద్రోహం అన్నట్టు హింస ధోరణిని ప్రదర్శిస్తున్నారు. బీదవాడి జిహ్వకి పథకాల తడి రాసి వాళ్ళ ధనకుండీలను నింపుకుంటున్నారు. తరతరాల బొజ్జలలో చల్ల కదలకుండా అవినీతి నిర్మూలనే ఎజెండాగా పెట్టి నీతికి ఊపిరి పోస్తున్న నాయకులు రావాలి. అప్పుడే తిమింగలాలు బక్క చిక్కి పేదవాడి నోటికి 5 వేళ్ళు ఓ పిడికెడు ముద్దతోటి పలకరించగలుగుతాయి. దుమ్ము దులిపేద్దాం ఈ శీర్షికతో బివి శివప్రసాద్ విజయవాడ నుంచి పంపించారు. ఈ కవితని విందాం. 8 ఏళ్ల క్రితం దేశం కాషాయపు చీర చుట్టుకుంది. 3 ఏళ్ల నుంచి ఒక రాష్ట్రం 3 ముక్కలాట ఆడుతుంది. అక్కడ ఇక్కడ పార్టీల కండువాలు కార్యాలయాల రంగులు మారాయే తప్ప కామన్ మ్యాన్ కష్టాల కొలుములు రావణ కాష్టాల్లా కాలుతూనే ఉన్నాయి. అవినీతి అనకొండలా అన్ని రంగాలను అమాంతం ఆక్రమించుకుంటున్నది. పెద్ద పెద్ద తిమింగలాలు భారీ స్కాములను భుజకీర్తులను చేసుకుని బయట దేశాల్లో బాహాటంగా తిరుగుతూ ఉంటే ఇక్కడ చిన్న చితక అవినీతి చేపల చేతులు తడుస్తూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో దాదాపు అదే తంతు అవిఘ్నంగా అలరారుతూ ఉన్నది. అయితే అందుకు మినహాయింపు ఈ మధ్యన చాణక్యపురిలో ముఖ్య పీఠంపై టీవీగా ప్రతిష్ఠించబడిన చీపురు మలినాన్ని ఊడుస్తూ మొన్నటికి మొన్న పంజాబ్లో పాగా వేసింది. గాంధీ పుట్టిన నేలలో వేళ్ళానుకున్న ఒక మాయా వృక్షపు మూల వేరుల్ని పెకిలించడానికి ఇప్పుడు సమాయుత్తమవుతున్నది. మన సంస్కృతి కాదు మనకిప్పుడు కావలసింది. మనుషులందరినీ మతాతీతంగా ప్రేమ సూత్రంతో ముడివేయవలసి ఉన్నది. అవినీతిని అన్ని చోట్ల నుంచి అంతం చేయాల్సిన అత్యవసర పరిస్థితి మనది. ప్రతి మనిషి లంచాల సాలె గూడుల్ని నామరూపాలు లేకుండా ఊడ్చివేసే చీపురు కావాలి. భరత ధరిత్రి అవనికంతా ఆదర్శంగా నిలవాలి. శీర్షిక పేరు ప్రవాహం. ఇంద్రగంటి మధుసూదన్ రావు గారు నెల్లూరు నుంచి పంపించారు ఈ కవిత. మనిషి మదిలో ఊరిన ఆశల చలమ అత్యాశ హిమాచలమై అవినీతి జీవనదిని నిరంతరం దేశంలో ప్రవహింపజేస్తోంది. ఈ నీటిని కొంచెం కొంచెం తీర్థం పుచ్చుకొని తృప్తి పడేది కొందరైతే అవసరానికి మించి దాచుకునే మరెందరో. ఈ ప్రవాహంలో యథేచ్ఛగా సంచరించే చేపలను పట్టేందుకు విసిరిన సర్కారు వలలో పడేది కొన్నే, జారిపోయేవి మరెన్నో. ఇది పారిన చోటల్లా లెక్కకు రాని నల్లధనం మిక్కిలిగా పండి స్విస్ పాతరలో భద్రంగా ఉంది. ఈ ప్రవాహ వేగానికి చట్టాల ఆనకట్టలు బలహీనమై కొట్టుకుపోతున్నాయి. ఈ నీరు వరదలా ముందుకు సాగుతూ దేశాన్ని వెనక్కు నెడుతూనే ఉంది. తన నిరోధానికై మూసిన లాకుల సందుల్లోంచి మెల్లమెల్లగా సాగుతూ తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. మరి ఈ అవినీతి ప్రవాహం ఆగేదెలా? ఘనీకృత అత్యాశను అడుగంటా కరిగించే వైరాగ్యపు సూర్యుడు ప్రతి మదిలోనూ ఉదయించాలేమో. వాణిజ్యమే వాడి రాజ్యమైనప్పుడు శీర్షిక పేరిది. ఈ కవితని కె సుధీర్ గాజువాక విశాఖపట్నం నుంచి పంపించారు. గోరుచుక్కల వేటలో
గొంతు చుట్టూ బిగిసిన ఉచ్చు, చూపుడు వేలుని వేలుపోసి కొనేస్తుందిప్పుడు, పల్లెంలో రాలిపడే ఎంగిలి ఎముక ముక్కలకై, పల్లెంలో రాలిపడే ఎంగిలి ఎముక ముక్కలకై ప్రశ్నను ఎక్కుపెట్టే హక్కు కోల్పోయిన మనిషిని సమాజమే సజీవంగా చూడదిప్పుడు. బానిసల కొనుగోలుకి కులముక బలమై గాలమైనప్పుడు ఎరగా వేలాడదీసిన ఎవరి తలనైనా పనికి వస్తాయి. చీలికల్ని పతాకాలుగా కట్టుకుంటున్న ఏలికలకు బల్ల కింద తడిచెయ్య బర్రై, పొదుగులో చాట పెయ్యై, దిండు కింద మల్లె చెండై, సలుపుతుంది రాచ పుండై. గగనములో గద్ద కళ్ళు, సాగరములో గాలపు ముళ్ళు, అయినా పొదిగే పంజరములో మాయమైన గుడ్లు. పడవలేని తెరచాపలపై పరారైన చేపలు, లంచం పింఛమై తిరుగుతుంది గర్భగుడిలో, పాపం పాలు కుడిచి పెరుగుతుంది మతాన్మత ఒడిలో. సొమ్ములతో తెల్ల కాగితంపై కొమ్ములల్లుకున్న ఆకుపచ్చ సంతకం, పంజాలు బలిసిన హంతక వ్యాఘ్రమై గంజాయి తోపుకి కాపు కాస్తున్నది. అంతర్జాలంలో ఎలుకల్ని వేటాడే మార్జాలం, అంతఃపురం ఏనుగులపై ఎత్తాలి అంకుశం. సమాచార హక్కుల హలంతో దిక్కులను దున్నేవాళ్ళు బరి తెగించిన కోట బురుజులపై బరిసే విసరాలి. కవితా శీర్షిక అవినీతిపై అక్షరాయుధం. ఉండవల్లి సుజాతామూర్తి గారు విశాఖపట్నం నుంచి ఈ కవితను పంపించారు. అది ఒక మహమ్మారి. ఆవులింతకు అన్నయ్య ఉంటాడన్నట్టు ఇక్కడ పరంపర తుమ్ముకు తమ్ముడు అన్నట్లు ఈ దురలవాటుకు బలై దొరికిన వారిని చూసి ఉత్తుత్తి తనిఖీలుగా భావిస్తారో ఏమో. ఊకదంపుడుగా ప్రసారమైన వాటిని స్విచ్ ఆఫ్ చేస్తారు. ఎన్ని చర్యలు చేపట్టినా ఏమున్నది? అవినీతి, ఆశ్రిత పక్షపాతాల నిరోధం. ఒకరిని అనుకొని ఏం లాభం? ఒకసారి ఆలోచించాలి. అవును, ప్రోత్సాహకులది పొరపాటేగా. అంతమొందించే ప్రక్రియ రావాలి, అంతర్లీనంగా మార్పు రావాలి. ప్రజలంతా ఏకం కండి. ఇది గేయం. దీనిని చొక్కర తాతారావు విశాఖపట్నం నుంచి పంపించారు. ప్రజలంతా ఏకం కండి, మీ రాజ్యం మీరు ఏలుకోండి. అవినీతిని మాపేందుకు నడుం కట్టండి, పోరాడితే పోయేది ఏమీ లేదండి. నల్లధనం పోగేసిన అవినీతి పరులారా, ఎంతకాలం మీ ఆటలు సాగిస్తారు? వస్తున్నాయి వస్తున్నాయి అవిగో చూడు, అవినీతిని మట్టుపెట్టే చట్టాలు న్యాయాలు. అంతమొందిస్తారు అన్యాయపు ఆగడాలు. ఖబర్దార్ కాసుకో, ఇదే మీకు మా సవాల్. ప్రజలంతా ఏకం కండి, మీ రాజ్యం మీరు ఏలుకోండి. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నాళ్ళీ మోసాలు, ఇక ఎల్లకాలము సాగవు మీ వేషాలు. దొంగలంతా ఏదో రోజు దొరికిపోతారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నీతిగా బతుకుదాం, అవినీతిని తరిమేద్దాం. నీతిగా బ్రతుకుదాం, అవినీతిని తరిమేద్దాం. అది దేశానికి ఆదర్శం, మనకు గర్వకారణం. ప్రజలంతా ఏకం కండి, మీ రాజ్యాన్ని మీరు ఏలుకోండి. చీపురుతో అవినీతిని తుడిచేద్దాం, ఓటరుతో మనిషి సేతను గెలిపిద్దాం. ఓటరుతో మనిషి నేతను గెలిపిద్దాము. ప్రజలే మన దేవుళ్ళు, ప్రజాస్వామ్యం మన దేవాలయం. నీతికి గుడి కడదాం, అవినీతిని రూపుమాపుదాం. డాక్టర్ తుమ్మల దేవరావు గారు నిర్మల్ జిల్లా నుంచి పంపించారు. కవితా శీర్షిక ఎంతకాలం భరిస్తారు ప్రజలు. ఈ అవినీతి అక్రమ ప్రభుత్వాలని, కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని లూటీ చేసే దేశ విద్రోహుల్ని, సామాన్యుని రక్తం పీల్చే రాజకీయ జలగల్ని, కార్యాలయాల్ని లంచగొండి నిలయాలుగా మార్చిన బ్యూరోక్రాట్స్ని, అధికారుల్ని, వైద్యుడే నారాయణుడు అన్న నానుడి తుడిచి ప్రజల రోగాల్ని సొమ్ము చేసుకుంటున్న వైద్య సిబ్బందిని ఎన్ని రోజులు భరిస్తారు ప్రజలు?
తమ కట్టిన పన్నులతో జీతాలు వెలగబెట్టి తమ పిల్లల భవిష్యత్తును కాలరాస్తున్న ఉపాధ్యాయుల్ని, చేయి తడిపితేనే పనులు లేకపోతే లేవనే అవినీతి సూత్రాన్ని సార్వజనీనం చేస్తున్న కుహనా దేశభక్తులకు చరమగీతం పాడే రోజు వచ్చింది. సామాన్యుడి బతుకును మార్చే ఆమ్ ఆద్మీ ఒక భరోసా ఇస్తున్నది. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి విద్య వైద్యాన్ని ఉచితంగా ప్రజలకు అందించనుంది. లంచం అడిగిన వారిని జైలుకు పంపించి స్వచ్ఛమైన పారదర్శక పాలనను అందించనుంది. ప్రతి రూపాయిని ప్రజలకు వెచ్చించి అభివృద్ధికి బాటలు పరచనుంది. వేల ఏళ్లుగా పాతుకుపోయిన బూజును దులిపి బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా రాజ్యాంగ కళల్ని సాకారం చేయనుంది. జాతీయ జెండాను సగర్వంగా ఎగురుతున్న దృశ్యం కన్నుల నిండగా చూడబోతున్నాం. కాదేది అవినీతికి అనర్హము. ఈ కవితని పెద్దాడ మల్లికార్జునరావు సత్తుపల్లి నుంచి పంపించారు. బడుగు బలహీన వర్గాలదే అధికారం అంటూ పార్టీ స్థాపన, పెట్టుబడిదారుల నుండి పార్టీ నిధుల ప్రవాహం, ఎన్నికల్లో ఓటరుకు ధన కనక వస్తు వాహనాల ఎరతో 5 ఏళ్ల వరకు నోరు కుట్టేయడం, కులమతాల పేర్లతో రెచ్చగొట్టడం, హామీలు ఇవ్వడము, ఓటరు కూడా ఎవరు ఈ డబ్బు ఎక్కువిస్తే వారికే ఆమోదం, ఫలితం డబ్బున్న వానిదే రాజ్యం. అందరం ఎక్కినాక ఉచిత పథకాలతో రుణమాఫీలతో సామాన్యునికి చిల్లర, ధనవంతునికి నోట్లు. మరో బలహీనత మనిషికి మద్యపానం, ప్రభుత్వానికి ప్రత్యుపకారం అనంతం. ప్రభుత్వ విద్య వైద్యాలకు అరకొరకగా నిధులు, కార్పొరేట్ సంస్థలకు పరోక్షంగా సాయం, ఆనకట్టల నుండి ఔషధాల వరకు తిలా పాపం తలా పిడికెడు. అప్పుడప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులంటూ దాడులు. ఆ తర్వాత ఏమైందో లోగుట్టు పెరుమాళ్లకెరుక. నదీ తీరాలలో, జనవాసాలలో పరిశ్రమలు, వ్యర్థాల జలాలతో సంగమం. అధికారిపై ధనవంతునిపై అనుగ్రహమే గాని ఆగ్రహం శూన్యం. మినరల్ వాటర్ కొనాలి కదా, నదీ తీర్థం ఒట్టి మాటే. ప్రభుత్వం తలుచుకుంటే అటవీ సంపదను కాపాడుకోలేదా? ఉదాసీనత, నిర్లిప్తత, నిర్లక్ష్యము కొందరిని కాపాడుకోవడము. ప్లాస్టిక్ నిషేధము అంటూ ఆరంభ శూరత్వము, అమల్లో చిత్తశుద్ధి సున్నా. ఆక్సిజన్ నుండి మనిషి అవయవాల వరకు అక్రమ వ్యాపారాలే. పంచభూతాలను డబ్బు కోసం కల్మషం చేస్తూ కాదేది అవినీతికి అనర్హమని, అంతం లేదని చాటడం. కవితా శీర్షిక ప్రశ్నించు. పోలగాని భాను తేజశ్రీ గారు విజయవాడ నుంచి పంపించారు. ఆకలికి అలమటిస్తున్న పేగులు రోదనను వినేదెవరు? గుక్కెడు నీళ్లకై బారులు తీరిన మట్టి పాదాల గోడు వినేదెవరు? అవినీతి కోరల్లో చిక్కుకున్న మానవత్వం మరచిన రాజకీయాన్ని మార్చడానికి వచ్చేదెవరు? కుశలంగా ఉండే నిరంతర గంగ ప్రవహించేదే. ఈ భూతల్లి కన్నీటి గోడు వినేదెవరు? ఆకాశానికి నిచ్చెన సిద్ధం చేసుకొని రేయింబవళ్ళు చెమటోడ్చిన నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చేది ఎవరు? ఆడపిల్లల ఆశలన్నీ అటకెక్కించి వంటగదికి పరిమితం చేసిన రోజుల నుండి బయటపడేసేది ఎవరు? తక్కువ కులమని చీదరింపులు, చూపులకు చిరిగిన మనసులను అతికించేది ఎవడు? క్రూరత్వం కళ్ళెదట చిందులేస్తుంటే స్పందించని ప్రభుత్వాన్ని తట్టి లేపేది ఎవరు? జనాల చెమట చుక్కలను వసూలు చేసి నాయకుల మందు చుక్కల హుషారుని ఆపేదెవరు? వయసు తారతమ్యం లేకుండా నలగబడిన ఆడపిల్లల ఆవేదన మంటలను ఆర్పేది ఎవరు?
రాజ్యాంగంలోని రాతలను మకిలి పట్టిస్తున్న రాజకీయ నాయకుల నీచబుద్ధి మార్చేది ఎవడు? విపత్తుల అంచనాలో అంతు చిక్కని మర్మాన్ని లెక్కించి ప్రశ్నించేదెవడు? అవినీతికి వ్యతిరేకంగా నిలబడి గళాన్ని సంధించి ధిక్కారపు వాక్యాలను బాణాలుగా వదిలేది ఎవడు? ఆమ్ ఆద్మీ పోరాటము. ఈ కవితను మహబూబ్ బాషా కర్నూలు నుంచి పంపించారు. అవినీతిని ప్రశ్నిస్తే నాలుక చీరేస్తామన్నారు. అక్రమాలను ఎదిరిస్తే కేసుల్లో ఇరికిస్తామన్నారు. వారి దేశభక్తికి శంకిస్తే దేశద్రోహం అన్నారు. వ్యక్తి పూజను వ్యతిరేకిస్తే రాజద్రోహం అన్నారు. రాజధాని ప్రజలకు ఉచితంగా కరెంట్ ఇస్తే కేంద్రానికి షాకు తగులుతుంది. సగటు మనిషికి సంక్షేమం ప్రకటిస్తే విఐపీల్లో సంక్షోభం పుడుతుంది. విద్యా ప్రమాణాలు పెంచితే భావి భారత పౌరులు రాటుదేలుతారు, ప్రశ్నించే స్థాయికి ఎదుగుతారు. అందుకే విద్యా వ్యవస్థనే మార్చబోతున్నారు. విద్యా ప్రమాణాలు పెంచితే భావి భారత పౌరులు రాటుదేలుతారు, ప్రశ్నించే స్థాయికి ఎదుగుతారు. అందుకే విద్యా వ్యవస్థనే మార్చబోతున్నారు. ప్రజలకు ఉచితంగా వైద్యం లభిస్తే అందరూ ఆరోగ్యవంతులు అవుతారని దిగులు చెందుతున్న ఢిల్లీ పెద్దలు అనారోగ్యం పాలవుతున్నారు. కార్మిక కర్షకులకు, ఉద్యోగ వ్యాపారులకు సబ్సిడీలు వద్దనే ఢిల్లీ పెద్దలు తమ అస్మదీయులైన పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్ల రుణాల మాఫీ చేస్తున్నారు. ఎక్కడుంది ప్రజాస్వామ్యం? ఎక్కడుంది సమానత్వం? అందుకే ఆమ్ ఆద్మీ ప్రస్థానం ప్రజా విప్లవం. నేడు 2 చోట్ల సగటు మనిషి రాజ్యం, రేపు దేశమంతా ఆమ్ ఆద్మీ అధికారం. అవినీతి డిఎన్ఏ. ఎక్కడుంది అవినీతి? ఇందుగలదందు లేడన సందేహమేలా? సగటు భారతీయుని డిఎన్ఏలోనే ఉందిగా? కాదు లేదు. అదే భారతీయుడు పాశ్చాత్య దేశాల్లో ఉంటే నియమబద్ధుడే. రత్నగర్భ సంగతి ఏమో కానీ అవినీతి అంటే లంచం ఒక్కటే కాదు. యథా రాజా తథా ప్రజ. అలవి కాని పుత్ర ప్రేమతో మహా వినాశనానికి కారణమయ్యాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు మేరా భారత్ మహాన్ అవినీతి వలనే పరుల పాలయ్యింది. ఇప్పుడు స్వపరిపాలనలో అల్లకల్లోలమవుతోంది. అవినీతి నిర్మూలనకు సమాచార హక్కులు, డిజిటల్ చెల్లింపులు, సర్వత్రా సీసీటీవీలు, అధికారుల నిబద్ధత సరే. అంతకన్నా మనిషిని ఎంతైనా సంపాదించుకోనివ్వండి, కానీ వారసులకు కొంతే వెళ్ళేలా చూడండి. ఇది పి సత్యప్రకాశ్రావు గారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా నుంచి పంపించారు. సత్యప్రకాశ్రావు గారి కవిత ఇది. 90కి పైగా వచ్చినటువంటి ఈ అవినీతి వ్యతిరేక కవితల్ని వరుసగా వివిధ భాగాలుగా ప్రసారం చేస్తున్నది SHOAP ఛానల్. SHOAP ఛానల్ని మీరందరూ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సాహిత్యం కోసం ప్రధానంగా సాగుతున్నటువంటి ఛానల్ SHOAP ఛానల్.